హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యి కొన్ని మంత్స్ అవుతుంది, బట్ ఎప్పుడు బయటకు వెళ్ళలేదు. అంటే హిస్టారిక్ ప్లేసెస్, టూరిస్ట్ ప్లేసెస్ అవి చూడడానికి వెళ్ళలేదు. రీసెంట్గా టైం దొరికింది కదా అని వెళ్ళాము. మేము ఎక్కడికి వెళ్ళాము, ఏమేమి చూసామనేది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. సెక్రటేరియట్, లుంబిని పార్క్, హుస్సేన్ సాగర్ ఇవి చూద్దామని వెళ్ళాము. వెళ్ళే దారిలో ఫ్లైఓవర్ నుంచి సెక్రటేరియట్ అండ్ అమరవీరుల స్తూపం కనిపిస్తుంది. ఇవి కొత్తగా బిల్డ్ చేశారు కదా, చూడడానికి చాలా బాగున్నాయి. ఫార్ అంటే దూరం నుంచి చూడడానికి చాలా బాగున్నాయి, దగ్గర నుంచి ఇంకా బాగున్నాయి. నైట్ టైం అయితే లైటింగ్తో ఇంకా బాగుంటాయి అని విన్నాము. నెక్స్ట్ టైం నైట్ వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నాము. ఫ్లైఓవర్ నుంచి ఈ తెలంగాణ అమరవీరుల స్తూపం చాలా క్లియర్గా కనిపిస్తుంది. దీన్ని తెలంగాణ అమర జ్యోతి అని, ఇంకా తెలంగాణ మార్టిస్ మెమోరియల్ అని కూడా అంటారు. ఇంకా సెక్రటేరియట్ వ్యూ అయితే బ్రిడ్జ్ పై నుంచి ఇలా కనిపిస్తుంది. బ్రిడ్జ్ నుంచి కిందకు వచ్చేసాము. ఇదిగోండి, ఇది ఎంట్రన్స్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం, సెక్రటేరియట్ అంటారు కదా, అదే ఇది. చాలా బాగుంది, నీట్గా ఉంది. బిల్డింగ్ అయితే వైట్ కలర్లో ఉంది. బయట అంతా ఇలా ఎక్కువ హైట్తో ఉన్న గేట్స్ ఉన్నాయి. లోపలికి అయితే ఎలో చేయట్లేదు విజిటింగ్కి. బయట కొంతసేపు ఆగి ఫొటోస్ కావాలంటే దిగచ్చు. మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఆగి అక్కడ కొన్ని ఫొటోస్ దిగాము. మేము సాటర్డే వెళ్ళాము. కొంతమంది టూరిస్ట్స్ అయితే ఉన్నారు, మాలా చూడడానికి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొన్ని ఫొటోస్ అయితే దిగి స్టార్ట్ అయిపోయాము. సెక్రటేరియట్ పక్కనే ఎన్టీఆర్ గార్డెన్స్ అండ్ అంబేద్కర్ స్టాచ్యూ కూడా ఉంది. అంబేద్కర్ స్టాచ్యూకి వెనకాల ఐమాక్స్ థియేటర్ ఉంది. అండ్ ఇక్కడ ఎగ్జిబిషన్ లాగా సమ్మర్ ఉత్సవ్ మేళా అని లోపల కాశ్మీర్ సెట్టింగ్ అంతా వేసి ఐస్ వస్తుందని బయట రాసు. చెప్పాలంటే సమ్మర్ ఎగ్జిబిషన్ జరుగుతుంది కాశ్మీర్ థీమ్తో. ఫ్రంట్కి వెళ్ళి టర్నింగ్ తీసుకొని హుస్సేన్ సాగర్ వైపు వచ్చాము. ఎండ బాగా ఉంది అండ్ అప్పుడప్పుడే క్లౌడ్స్ కూడా వస్తున్నాయి. మోస్ట్లీ రైన్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. హుస్సేన్ సాగర్ సైడ్ నుంచి అంబేద్కర్ స్టాచ్యూ వ్యూ ఇది. ఈవినింగ్ టైంలో ఇక్కడంతా మంచి హ్యాపెనింగ్ ప్లేస్ లాగా ఉంటుంది అనుకుంటా. మంచి ఫుడ్ స్టాల్స్, ఇంకా లైటింగ్తో చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైం కూడా ఒకసారి వెళ్ళాలి. ఇప్పుడు 10 years బ్యాక్ విజిట్ చేశాను ఈ ప్లేసెస్ అన్నీ. అండ్ 10 years తర్వాత కదా, సో ఎక్సైటెడ్ నేను. అప్పుడు అలా ఉండేది కదా, ఇప్పుడు ఇలా ఉంది అని. ట్యాంక్ బండ్ దగ్గర కొంచెంసేపు ఆగి చూస్తున్నాము ఎలా ఉంది లోపలంతా అని. లోపల ఫౌంటైన్ వస్తుంది అండ్ హుస్సేన్ సాగర్ కూడా క్లియర్గా కనిపిస్తుంది, బుద్ధా విగ్రహం అవన్నీ. ఇక్కడ కూడా కొన్ని పిక్చర్స్ తీసుకుని స్టార్ట్ అయిపోయాము. ఫుల్ అంతా క్లౌడీగా ఉంది, ఎప్పుడు వర్షం పడుతుందో తెలీదు. త్వరగా చూడాల్సిన ప్లేసెస్ అన్నీ చూసేసి వెళ్ళిపోవాలనుకుంటున్నాము. సెక్రటేరియట్ ఆపోజిట్ రోడ్కి వచ్చాము. ఎటు నుంచి చూసినా సెక్రటేరియట్, ఈ స్తూపము ఇవన్నీ కనిపిస్తాయి. ఇక్కడ కార్ పార్క్ చేసుకుని లుంబిని పార్క్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ కూడా ఎప్పుడో 10 years బ్యాక్ వచ్చాను అండ్ ఇప్పుడే రావటం మళ్ళీ 10 years తర్వాత.
టికెట్ తీసుకుని టికెట్ చెక్కింగ్ అయిన తర్వాత లోపలికైతే వెళ్ళిపోతున్నాము. లోపలంతా మంచిగా గ్రీన్గా ఎండ అసలు తగలకుండా హాయిగా ఉంది. బోట్ ఎక్కుదామని బోటింగ్ పాయింట్ వైపుకు వెళ్తున్నాము. మేము సాటర్డే వెళ్ళాము. చాలామంది ఉన్నారు. ఆల్రెడీ వెళ్ళిన బోట్స్ రావటానికి అండ్ మాకంటే ముందు ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా వెళ్ళి రావటానికి 2 to 3 hours వరకు టైం పడుతుందని చెప్తున్నారు. ఇవన్నీ చూస్తున్నారు కదా, వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. ఇంకా చాలామంది ఉన్నారు ఫ్రంట్ సైడ్. అంత టైం ఎక్కడ వెయిట్ చేస్తాంలే అని మేమైతే ఇంకా బయటకు వెళ్ళిపోతున్నాము. అండ్ ఎగ్జిట్లో 2 రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. అండ్ బయట నుంచి మనకి ఇలా సెక్రటేరియట్ వ్యూ, కంప్లీట్ వ్యూ కనిపిస్తుంది. లుంబిని పార్క్ నుంచి అయితే మేము బయటకు వచ్చేసాము. అగైన్ మనం బయటకు వెళ్తుంటే సెక్రటేరియట్, అమరవీరుల స్తూపం, ఎన్టీఆర్ గార్డెన్స్ ఇవన్నీ తగులుతాయి. ఇంకా ఇందాక కూడా చెప్పాను కదా సమ్మర్ మేళా జరుగుతుందని, అది కూడా తగులుతుంది. అప్పటికి లంచ్ టైం అయ్యింది. ఫుడ్ తిందామని పక్కనే ఉన్న ప్రసాద్ ఐమాక్స్కి వెళ్తున్నాము. ఇక్కడికి ఇదే ఫస్ట్ టైం నేను రావటం. ఎప్పుడు ఇక్కడికి రాలేదు. మూవీస్లో ఆర్ న్యూస్లో న్యూ సినిమాస్ రిలీజ్ అయినప్పుడు ఇక్కడ నుంచి రివ్యూస్ అన్నీ ఇస్తుంటారు కదా, అప్పుడే చూడటం దీన్ని. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇక్కడికి రావటం. 3 to 4 స్టేర్స్ ఉంది. చాలా గేమింగ్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఫుడ్ కోర్ట్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంది. బట్ ఎక్కువ ఆప్షన్స్ అయితే లేవు ఫుడ్లో. దిస్ ఇస్ ద ఫుడ్ కోర్ట్. ఫుడ్ మనకి సెట్ అయింది ఏం లేదు కదా అని డ్రింక్స్ తీసుకుంటున్నాము. ఇక్కడ ఏమేమి ఉన్నాయని ఒక లుక్ వేసి వెళ్దామని చూస్తున్నాము. మోస్ట్లీ ఎక్కువ గేమింగ్ రిలేటెడ్, అంటే స్క్రీన్స్లో గేమింగ్ ఆడుకునేవి అలాంటివే ఉన్నాయి. అండ్ మూవీ థియేటర్ కూడా ఉంది పైన. టాప్ ఫ్లోర్లో కిడ్స్కి ప్లే జోన్ కూడా ఉంది. ఇవన్నీ చూసుకుని ఫుడ్ తిందామని స్టార్ట్ అయిపోతున్నాము బయటికి. మేము బయటకు వచ్చేసరికి ఫుల్ క్లౌడీగా అయిపోయింది. ఏ టైంలో అయినా రెయిన్ పడవచ్చు, ఎందుకులని ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాము.
మేము ఇంటికి వెళ్ళే దారిలోనే బావర్చి రెస్టారెంట్ వస్తుంది. సో అక్కడ లంచ్ చేసి వెళ్దామని అక్కడ ఆగాము. 10 years బ్యాక్ ఆపోజిట్ బావర్చిలో తిన్నాము ఫ్రెండ్స్తో. అండ్ అగైన్ మళ్ళీ ఇప్పుడే రావటం. చాలా రష్ ఉంది. 5 to 10 minutes అయిన తర్వాత మాకు ప్లేస్ అయితే దొరికింది. మేము లోపలికి వెళ్ళిన తర్వాత వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. బిర్యానీస్ ఆర్డర్ చేసాము. 2 మటన్ బిర్యానీ అండ్ 2 చికెన్ బిర్యానీ సింగిల్వి. మేము అక్కడికి వెళ్ళేసరికి 2 అయ్యింది. ఇంకా చాలామంది వస్తూ ఉన్నారు అండ్ లోపల కూడా చాలామంది ఉన్నారు. 5 minutes వెయిట్ చేస్తే కానీ మాకు ప్లేస్ దొరకలేదు. అండ్ ఆర్డర్ చేసిన 10 to 15 minutesకి ఆర్డర్ అయితే వస్తుంది అందరికీ. 10 minutes తర్వాత ఫుడ్ అయితే సర్వ్ చేశారు. సింగిల్ చికెన్ బిర్యానీ అయితే 130 rupees అండ్ మటన్ బిర్యానీ అయితే 150 rupees అయ్యింది. 1 personకి అయితే కంప్లీట్గా సరిపోతుంది. మాది ఇంకా చాలా మిగిలింది, పార్సిల్ తీసుకుని వెళ్ళాము. టేస్ట్ అయితే బాగుంది. బిర్యానీతో పాటు మనకి రైతా అండ్ బిర్యానీ గ్రేవీ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఆనియన్స్కి అగైన్ మనం పే చేయాల్సి వచ్చింది. 20 rupees అనుకుంటా 5 pieces ఇచ్చారు ఆనియన్ అండ్ లెమన్కి. అండ్ మేము ఫుడ్ తిని బయటకు వచ్చేసరికి వర్షం కూడా పడి ఆగిపోయింది. అండ్ మేము ఇంటికి వెళ్ళే దారిలో ఉస్మానియా యూనివర్సిటీ వస్తుంది. ఆ క్వార్టర్స్, ఆ ఏరియా, ట్రీస్ అంతా చాలా ప్లెజెంట్గా పీస్ఫుల్గా ఉంటుంది ఆ రోడ్ అంతా. ఇది వచ్చేసి మెయిన్ ఉస్మానియా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్. ఇది ఎప్పుడో బ్రిటిషర్స్ కాలంలో కట్టింది. చెక్కు చెదరకుండా అలాగే ఉంది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద వీడియో అండి. మా వీకెండ్లో మేము హైదరాబాద్లో కొన్ని ప్లేసెస్ అయితే కవర్ చేసాము. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాము. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి.